మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పేపర్ చూద్దామంటే ఇవాళ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. టిప్పర్ టెర్రర్. ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీని బస్సులు ఢీకొన్న వాహనం, 19 మంది దుర్మరణం. ప్రతి ఒక్క మనిషికి సచ్చినోళ్ళకంటే 7 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తుందంట ప్రభుత్వం. ఏమంటే వస్తువులు పోయిన పానాలన్నీ. ఒకటే ఇంట్లో 3 అక్కజెల్లెలు చచ్చిపోయినట్టులా. ఒక్క ఇంట్లో 3 అక్కజెల్లెలు చచ్చిపోయినాక అలా ఇంటోళ్ళు ఉండేమి లేకేమి భూమి మీద చెప్పురు. ఇక మరి ఎట్ట అయింది ఏం కథ? మరి దీనికి కారణం ఎవరు కావచ్చు? ఇప్పుడు ఓవర్లోడ్ కంకర వేసుకొని టిప్పర్ వస్తుంది. మరి ఓవర్లోడ్ వేసేందుకు కారణం ఎవడు కావచ్చు? ఓవర్లోడ్ ఇప్పుడు ఎంత వేయాలనో గంతే వేయాలి. దగ్గర 50-55 టన్నుల కంకర వేసుకొని ఆర్టీసీ బస్సును కొడితే సగం మొత్తం డ్రైవర్ కాంచి మొదలుకు ఇంటే మధ్యలో దాకా నుక్కపోయింది. టిప్పర్ పాడైపోయి మొత్తం ఇనిమేనా మొత్తం గట్టిగా ఉండే టిప్పర్ కొడితే డ్రైవర్ కాంచి మొదలుకుంటే మధ్యలో దాకా మొత్తం పోయి కంకర మొత్తం వేడి కాడికి పడితే కంకర కిందనే ఎన్నో పానాలు గాలిలో కలిసిపోయినాయి. చూడు ఒక ఆమె అయితే నడులో దాటింది సాతి కాడికి వచ్చింది. కంకర అంతా కాపాడరు అంటే కింద కాళ్ళు ఉన్నాయో ఊసిపోయాయి ఆమె. మరి దీనికి కారణం ఎవరు కావచ్చు? ఇవాళ కథల పడే రాజకీయ నాయకులు ఏమని కథలు పడుతున్నారు? ఆ ప్రభుత్వం పుణ్యమాట అయింది, ఈ ప్రభుత్వం పుణ్యమాట అయ్యింది. ఏ ప్రభుత్వం పుణ్యమాట అయ్యింది కానీ రాజకీయ నాయకులు దద్దమ్మ రాజకీయ నాయకులారా మీ పుణ్యమాటనే కాదు అయ్యింది. మోతవారి రాజకీయ నాయకులు తిరుగుతారు అక్కడ. గత 5 ఏళ్ళనంట ఇదే రోడ్డు మీద ఎన్ని మరణాలు జరిగినాయి, ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయి చదివే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఇది అప్పాజీ జంక్షన్ నుంచి ఆ మన్నెగూడె నాది మన్నెగూడె అక్కడ గదే ఏరియాలో జరిగిన యాక్సిడెంట్ అంట. 2021లో 240 యాక్సిడెంట్లు అయినాయంట. 240 యాక్సిడెంట్లు అయితే 40 మంది చచ్చిపోయారంటులా. 2022లో 129 యాక్సిడెంట్లు అయినాయంట. 129 యాక్సిడెంట్లు అయితే 33 మంది చచ్చిపోయారు. 2023లో 110 యాక్సిడెంట్లు అయితే 56 మంది చచ్చిపోయారు. 24లో 142 యాక్సిడెంట్లు అయితే 37 మంది చచ్చిపోయారు. 2025లో ఈ సంవత్సరంలో 94 యాక్సిడెంట్లు అయితే మళ్ళీ 37 మంది చచ్చిపోయారు. గిట్ల మొత్తం కలిసి చచ్చిన వాళ్ళు ఎంత అనుకుంటున్నారు? 211 మంది చచ్చిపోయారు. చూడు 211 మంది చచ్చిపోయారు. మొత్తం ప్రమాదాలు 720 ప్రమాదాలు జరిగినాయి. 733 మందికి గాయాలైనాయట. క్షతగాత్రులు ఎంత అంటే 733 మంది క్షతగాత్రులు. ఇవన్నిటికీ కారణం ఎవడు కావచ్చు మరి? ఆ రోడ్డు కాదా? ఆ రోడ్డుని 2014, 15, 16, 17, 18లలో ఏదామనుకున్నామని కథలు పడుతున్న రాజకీయ నాయకులారా ఏమక్కరకేయలే మరి. అక్కడంట ఎవరో అనామకుడు చిన్నపాటి కేసు వేసిండట. అక్కడ చెట్లు బాగున్నాయి, ఈ చెట్లు పోతే ఎట్టాని కేసు వేస్తే గాయంత సాకు చూపించి ఆ రోడ్డుని ఇప్పటిదాకా పట్టించుకున్న మానవుడు లేడంట. మరి గట్టనే ఇప్పుడు ఏదన్నా ప్రజలకు అక్కడ వచ్చేటిని ఆ పని చేయొద్దని కంప్లైంట్ ఇస్తే 100 కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒకటి పట్టించుకోరు కదా సన్నాసి రాజకీయ నాయకులారా. ఈ త్రిపులార్ దగ్గర భూములు పోవద్దని రైతులు నిరాహార దీక్ష చేసిరు. ఉన్నాయా భూములు? నొక్కపోలే రైతులు నిలగొట్టలే. అట్ట ఎన్ని జరగలేదు మరి. అంటే మీకు నచ్చినట్టు అయితేనేమో ఎంతమంది ధర్నాలు చేయి ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ మీ పని మీరు చేసుకుంటూ పోతారు. ఇంకో గిసోటిది మీకు అక్కర్లేదు కాబట్టి ఎవరో ఒక ఆయన చెట్లు నరకొద్దని చెప్పిన పాపానికి ఇప్పుడు రోడ్డు ఆపినమని సాగు చూపిస్తారు. మరి గట్టిన చూసుకోవాలంటే దునియా మీద కోటాను కోట్ల చెట్లు ఉండాలి. ఎక్కడ పోయినావో దరిద్రులారా, ఎక్కడ పోయినాయి దునియా మీద ఉన్న చెట్లు అంతా? ఎక్కడ పోయినాయి? మీ వెంచర్ల కోసం, మీ విలాసాల కోసం చెట్లను నరికేయలే అంటే మీకు ఎక్కరొస్తేనేమో ఏం కాదు కానీ జనాలకు ఎక్కరొస్తే మాత్రం మాకు ఎక్కర్లేదు అన్నట్టుంటారు. గింత అన్యాయంగా తలగబడ్డారు. మొత్తం ఆ రోడ్డు మొత్తం మలుపులు, వంపులు, వర్రెలు డగడగా అనుకుంటూ పోతాయట. తెల్లారుజామున ఆ టిప్పర్ రోడ్డు గట్టిగానే పోతుండు, ఈ ఆర్టీసీ ఆయన గట్టిగానే వస్తున్నాడు. ఇంకోటి ఆర్టీసీ వాళ్ళ ముచ్చటకు వస్తే 42 మంది, 43 మంది, 44 మంది ఎక్కితే బస్సు ఉంటుందంట. 70-75 మంది బస్సులో కూర్చుంటే బస్సు ఆగుతుండొచ్చున అలా ఆర్టీసీ వాళ్ళు. మీరు వచ్చిరాని పథకం పెట్టి గవర్నమెంట్ వాళ్ళు వచ్చిరాని ఇది మహిళలకు ఉచితమని పెట్టి 70-75 మంది ఎక్కితే ఆడికెళ్ళి ఉంటుంది చెప్పురు ఇక బస్సు.
వాళ్ళకేముంది, అయ్యో ఈ బస్సు పోతే మళ్ళీ ఇంకో బస్సు దొరకదేమో, ఏదో బస్సులో పోదాం తీయను ఆ లెక్క పెట్టింది. మీరు బస్సులనే పెంచే ఉపాయం చేయాలి కదా. ఇప్పుడు పుక్కడిగా ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ అని అన్నారో గప్పటి నుంచి గిప్పటిదాకా బస్సులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. మరి దాని లిమిట్ ఎంత ఉంటుందో, మనం ఎంత బరువు మోయాలనో గంత బరువు నెత్తలేస్తేనే మోస్తాం. 20 కిలోలు మోస్తావు, నీకు ఈ నెత్తిలా 100 కిలోల బరువు వేస్తే ఉంటుందా? మరి ఆ బస్సు పోయేటప్పులా, బస్సు పోయే సమయంలో ఆ డ్రైవరు బ్రేక్ కొడితే బ్రేక్ ఆగదా, క్లచ్ పడితే క్లచ్ ఆగదా, గేర్ వేద్దామంటే గేర్ రాడు పడదా? మరి ఏం చేస్తారు చెప్పుడు? మరి ఇక బస్సులు పెంచే ఆలోచన లేదు. ఆ డ్రైవర్లు కూడా ఒక్కొక్క ఆయన తెల్లారుజామున 3 గంటల దూతలంట, మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళీ డ్యూటీ ఉంటుందంట, నైట్లో 11, 12 దాకా మళ్ళీ డ్యూటీ చేస్తే మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ డ్యూటీ ఉంటుందంట. మరి వాళ్ళు కూడా మనుషులే కదా. ఎదురుగా పోతాడు మంచిగా పోతే వస్తాడు మంచిగా రావద్దు. మీ బస్సు ఎక్కిన పాపానికి 2 లక్షల రూపాయలు ఏమో గవర్నమెంట్ అనేది ఆర్టీసీ వాళ్ళు ఇస్తారంట. 2 లక్షల రూపాయలు ఆలయ 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఆర్టీసీలో ఎప్పుడైతే టికెట్ మనం కొంటామో అప్పుడే వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ కింద ఏదో 2 లక్షల రూపాయలే వస్తాయంట. అవి వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చిరు, కథం 7 లక్షల రూపాయలే. ఒక్క ఇంట్లో 3 అక్క చెల్లెలు చచ్చిపోయినట్ట. ఒక్క ఇంట్లో 3 అక్క చెల్లెలు చచ్చిపోతే ఇక వాళ్ళ బతికేమో ఇంటోళ్ళు చెప్పురు. ఇక 3 పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలు, 3 పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలు ఒక్క ఇంట్లో 3 చచ్చిపోయారు. మహిళలేమో 13 మంది, 5 ఏమో మొగోళ్ళు చచ్చిపోయి, ఒక బుడ్డ పిల్ల చచ్చిపోయా. ఇంతమంది చచ్చిపోతే దావకాన్లల్లా మొత్తం 7 కాడికి అరుపులేనంట, ఏడుపులేనంట. ఇవాళ రాజకీయ నాయకులు పోతారు. రాజకీయ నాయకులు పోయి తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము అసలు ఏమైంది అనేది విచారణ జరుపుతాం, లొటపీ జరుపుతాం, మాస్పతి జరుపుతాం. జరిపి ఏం చేస్తారు? రోడ్లు మంచిగా వేయాలని ఆలోచన లేదా మీకు? రోడ్లు మంచిగుంటే గింతగానం కాకపోవు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు అది ఎక్కడ ఉంటే అది వికారాబాద్ హైదరాబాద్ పోయే హైవే పొంటి, అది హైవే, మళ్ళా అది సింగిల్ రోడ్డు, దాని పేరు హైవే. సింగిల్ రోడ్లో ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే జర కామెంట్ పెట్టుర్రి. ఎంత ఈ కారం తప్పిన రోడ్ అంటే అది అంత ఈ కారం తప్పిన రోడ్డు. మళ్ళీ అక్కడ మోతవారి లీడర్లు, మళ్ళీ అక్కడ అంత మోతవారి లీడర్లు. కాళే యాదవ్ అయితేంది, సబితా ఇంద్రారెడ్డి అయితేంది, ఆయన వాళ్ళు ఆయన పేరు ఉండే పట్నం మైపాల్ రెడ్డి అయితేంది, చాలా మంది ఉన్నారు కదా. మీరంతా ఏం చేసినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, మా ప్రభుత్వం కనుకుంటేనా ఏం బీగినా వీగ్దమని చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, లేదు ఇది గత ప్రభుత్వం వాళ్ళు చేసి అందుకోసం మేమేం చేయలేకపోయినా పీకలేకపోయినామని చెప్తారు. మీరు చేయదలుచుకుంటే ఇదో పెద్ద పని అల్లా, మీరు చేయదలుచుకుంటే ఇదో పెద్ద నాకు అవసరం లేదు. జనాలు ఎడన పడి సావని మాకేమెక్కరా, మాకు కావాలి ఓట్లు వేసే యంత్రాలు ఆలు. ఓట్ల టైంలో అప్పుడు 2000 చేతులు పెడతాం, ఆలే ఓట్లు వేస్తారు, మేము గెలుస్తాం, మా పని మేము చేసుకుంటాం అనగాడు. ఎవరో అనామకుడు ఒక్క ఆయన అంట కంప్లైంట్ ఇచ్చినందుకు గా రోడ్ ఆపిరంట. ఎట్టా ఆపుతారు మరి గా రోడ్లు? మీరు తిరిగే రోడ్లు అని గిట్టే ఉంటున్నాయా? ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతారు, మీరు హైదరాబాద్లో తిరుగుతాప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న రోడ్లు గిట్టే ఉంటాయా? మొన్న అక్కడ పంటలు పండించుకునే రైతులు ఒక 5-6 నెలలు కావచ్చు, పంటలు పండించుకునే రైతులకు ఆ పంటలు తీసుకొచ్చి ఆ రోడ్ల మీద అమ్ముకుందామని కూరగాయలు తీసుకొచ్చి ఆడ పెడితే ఒక లారీలో బస్తోడు ఎవడో మొత్తానికి అయితే కూరగాయలు అమ్ముకొని కుష్టోళ్ళ మీదకి వెళ్ళి బండి పోతే 7 చచ్చిరులా, 7 స్పాట్ డేట్ అంతే. ఏం లేదు, నేలకేసి పారతోటి గీక్కొని వచ్చిరాలని. గంత అధ్వానంగా తయారైన రోళ్ళు అంటే అది ఎవరి పుణ్యం కావచ్చు? అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? గింత అధ్వానం అంటే ఈ తెలంగాణలో ఉన్నట్టు పాడైపోను. ఇవాళ అంతా చెప్తారు ముచ్చట. ఇవాళ ఈయన పోయి చూసి వచ్చిండు, ఆయన పోయి చూసి వచ్చిండు, సార దిగ్భ్రాంతి అవుతురు. ఏమెక్కరకు చూడు, బస్సు సగం ఎక్కింది, టిప్పర్ మొత్తం డ్రైవర్ సీట్ కాడికి మొదలు పెడితే మధ్యలో దాకా 57-55 టన్నుల కంకర తీసుకొని పోతే మరి కంకర ఎట్ట పోసినట్టల్లా దానికి కూడా వేబిల్ ఉంటుంది కదా. ఒక బండిలో ఎంత పోయాలనో గంతే పోయాలి. మరి వాడు ఎక్కువ భాషే ఆ నుంచి వస్తుంటే మరి రోడ్ల పాయింట్ వచ్చే ఆ ట్రాఫిక్ వాళ్ళు లేకపోతే ఆర్టీఓల్లో వాళ్ళు వీళ్ళు చూసి ఆపాలి కదా. మరి వాళ్ళెందుకు ఆపలేకపోయారు? వీళ్ళ వెనకంగా మరి ఈ టిప్పర్ వెనకంగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఈ టిప్పర్ వెనకంగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడో. ఇవన్నీ కిసోనిపై ఉంటాయి. అంత ధైర్యం లేనిది ఓవర్లోడ్ ఎట్టేసుకొని పోతాడు. ఓవర్లోడ్ వేసుకొని పోతే అది చెట్ల తప్పే కదా. మరి ఓవర్లోడ్ వేసుకొని పోయా ఉత్త పుణ్యాన్ని 19 మందిని చంపే. 19 మంది చంపినాక ఇవాళ నష్టపరిహారం ఇస్తే ఏం నష్టపరిహారం ఇస్తారు నాయన? చూడు 3 అక్కజెల్లెళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు చూడు, పెళ్లికి ఎదిగిన అమ్మాయిలు వీళ్ళంతా చూస్తురా. ఒక్క ఇంట్లో 3 చచ్చిపోయినాక ఇక ఏముంది చెప్పురి? అయ్యో బిడ్డలారా, 3 అక్కజెల్లెళ్ళ దుర్మానం పెళ్లికి వచ్చి వెళ్తుండగా విషాదం పెళ్ళికి పోయి వస్తున్నారట పాపం. ఇంతమంది చచ్చిపోయినా కానీ రాజకీయ నాయకులు చెప్తారు ముచ్చట, అయ్యో ఎంత పని ఆయే, మేము వాళ్ళకి న్యాయం చేస్తాం, నా లొటపీజ్ చేస్తాం, మాస్పత్రి చేస్తాం, గిట్ట చెప్పుకుంటే తిరుగుతారు. వికారాబాద్ హైదరాబాద్ హైవేలో ఘోర ప్రమాదం. ఘటనకు ముందు పలు వాహనాలన్నీ దాటిన టిప్పర్
గుంతను తప్పించబోయి బస్సు మీదకి నేరుగా డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు టిప్పర్ ఒరిగి కంకర కుప్పల మారిన బస్సు కంకర మీద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి అరగంట లోపే అందరినీ వెలికి తీసిన దక్కని ప్రాణాలు ఇంకేడ దక్కి పాడవుతారు నాయన జరగాల్సిన మూల్యం జల్లినాక మీరు అరగంటలు తీస్తే 5 నిమిషాలు తీస్తే పానం పోతందుకు ఒక జరసేపు జాలు పాడైపోను 8 మంది మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు మృతుల్లో 13 మంది మహిళలు ఒక పసిగంది ఎలాంటి గాయాలు ఎందుకు చెప్పు ఆ కంకర మొత్తం పోయి మీద పడంగానే ఊపిరాడక నీళ్ళు బిర్ర బిస్కిరి ఇకనన్నా రోడ్లు వేపించే ఉపాయం చేరిపో దరిద్ర రాజకీయ నాయకులారా ఆడంగా తిరుగుతారు కదా తిరిగితే అప్పుడు జర సిగ్గి తెచ్చుకొని గీ రోడ్లనే దగ్గర ఈ 5 ఏళ్ళ 211 మంది చచ్చిపోయారంట ఇకనన్నా సిగ్గి తెచ్చుకొని జర రోడ్లు వేసే ఉపాయం చేయరు మమ్మ కానీ